రుణమాఫీపై సర్కారు ఆంక్షలు, కండిషన్స్ అప్లై. ఐటీ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు కట్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లకు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారికి సైతం అర్హులైన రైతులకే సాయం అందించేలా సర్కారు ప్లాన్. పీఎం కిసాన్ సమ్మాన్ తరహాలోనే ఎల్లుండి మంత్రివర్గ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం. వాస్తవంగా ఈ కండిషన్స్ అనేవి ఉండాల్సిందే, ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు భారం పడదు కదా. ఈరోజు ట్యాక్స్ పేయర్స్ కానీ, ఈరోజు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ చేస్తా అంటే ఎట్లా? అది తప్పు కదా. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నత వర్గాలు ఎవరైతున్నారో వాళ్లకు ఇలాంటివి చేయొద్దు, ఇలాంటి రుణమాఫీలు కానీ రైతు బంధులు కానీ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఈ దాంట్లో సర్కార్కి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ మద్దతు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల రైతు రుణమాఫీ హామీని అమలు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. ఆగస్టు 15లోగా దీన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. కానీ అమల్లో షరతులు విధించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిని కేవలం అర్హులైన రైతులకు మాత్రమే వర్తింపజేయాలని ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగుతున్న వారు, ప్రజాప్రతినిధులకు దీన్ని వర్తింపజేయొద్దని ఆలోచిస్తున్నట్టు టాక్. అర్హులైన రైతులకే సాయం చేయాలనే నిర్ణయం. రాష్ట్రంలో చాలా మందికి వ్యవసాయ భూములు ఉన్నాయి, కానీ వారిలో కొందరు మాత్రమే ఈ భూమిని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు. అలాంటి రైతులకు మాత్రమే రుణమాఫీ కింద ప్రయోజనం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య జరిగిన రివ్యూలో సీఎం మాట్లాడుతూ రుణమాఫీ స్కీమ్లో అసలైన రైతులు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులకు మాత్రమే ప్రయోజనం కలగాలి, ఆ విధంగానే రూల్స్ తయారు చేయాలని క్లారిటీగా చెప్పినట్లు తెలిసింది. వాస్తవంగా ఎవరైతే దున్నిన రైతు ఎవరైతే ఉన్నారో, పండించిన పంట రైతు ఎవరైతే ఉన్నారో ఆయనకే రైతు రుణమాఫీ చేయాలి, వాళ్ళకే రైతు బంధు ఇవ్వాలి. వాస్తవంగా వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఈరోజు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, లేదంటే ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో, కొంచెం డబ్బున్నటువంటి ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఈరోజు రైతు రుణమాఫీ కానీ లేదంటే రైతు బంధు కానీ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కాలోజీ టీవీ సూచన చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేమైతే కోరుకుంటా ఉన్నాం.